శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యా రాశి తర్వాత తులారాశి వాళ్ళ లవ్ లైఫ్ మనం పరిశీలిస్తే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ ఉన్న లవ్ లైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే లవ్లో తులారాశి వాళ్ళు సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే బ్యాలెన్స్ లేనటువంటి కనెక్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. తులారాశి వాళ్ళకి లవ్లో బ్యాలెన్స్ కావాలి, లవ్లో సెక్యూరిటీ కావాలి, లవ్లో స్టెబిలిటీ కావాలి. అలాంటి లవ్ తులారాశి వాళ్ళు పొందటానికి 2026లో అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే భావోద్వేగాల పరంగా కాకుండా, ఎమోషనల్గా కాకుండా సురక్షితమైనటువంటి లవ్ను తులారాశి వాళ్ళు కోరుకుంటారు. సెక్యూరిటీ ఉన్న లవ్ను కోరుకుంటారు. అంటే ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళ సెటిల్మెంట్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్లో ఏ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ ఆలోచించి సెక్యూరిటీ ఉన్నటువంటి లవ్ను మాత్రమే తులారాశి వాళ్ళు 2026లో కోరుకుంటారు. అందువల్ల అలాంటి వాళ్ళకే లవ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వటానికి తులారాశి వాళ్ళు అనుమతిస్తారు. మే నాటికి లవ్ లైఫ్లో తులారాశి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. మే కల్లా గందరగోళాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత పర్ఫెక్ట్ కమిట్మెంట్ అనేది వస్తుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్గా వేరే వాళ్ళతో కలిసి జీవించడం కూడా తులారాశి వాళ్ళు మే తర్వాత మొదలు పెడతారు. అలాగే తులారాశి వాళ్ళు కొంతమంది వివాహం వైపు కూడా అడుగులు వేస్తారు. అంటే మే తర్వాత లవ్ లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. అది సురక్షితమైనటువంటి లవ్ లైఫ్కి నాంది వాక్యం పలుకుతుంది. అంటే సెక్యూరిటీ ఉన్నటువంటి లవ్ లైఫ్ కోరుకొని వాళ్ళ పార్ట్నర్తో ట్రావెల్ చేయటము, పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకునే విధంగా తులారాశి వాళ్ళు మే తర్వాత అడుగులు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ 2026లో ఎలా ఉంటుందంటే, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో లోతైన భావోద్వేగ మార్పులు వస్తాయి. ఊగిసలాడే సంబంధాలన్నీ కూడా వదిలిపోతాయి. వీళ్ళ వాళ్ళ, ఎవరు నా సోల్మేట్ అనే కన్ఫ్యూజన్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి తొలగిపోతుంది. బాగా పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు. వాళ్ళకు వాళ్ళుగా శక్తివంతులుగా తయారవుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక తీవ్రమైన ఎమోషనల్ బాండ్ పర్ఫెక్ట్ సోల్మేట్తో పొందగలుగుతారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ ప్రేమలాగా మారిపోతుంది. ఇంతకుముందు సంవత్సరం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న ప్రేమ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ప్రేమ మారుతుంది. మ్యాగ్నెటిక్ ప్రేమ అంటే ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్, ఒక స్ట్రాంగ్ క్లారిటీతో వృశ్చిక రాశి వాళ్ళు 2026లో ప్రేమలో ఉంటారు. అలాగే నమ్మకము, విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకొని చెరగని ముద్ర వేసేటటువంటి లవ్ లైఫ్ వృశ్చిక రాశి వాళ్ళు 2026లో ప్రారంభిస్తారు. ఇప్పటికే దూరమైపోయినటువంటి బంధాల వాళ్ళు కూడా 2026లో తిరిగి దగ్గర అవుతారు. ఆ దగ్గర అవటంలో కూడా కన్ఫ్యూజన్స్ అన్నీ పోగొట్టుకొని ఒక క్లారిటీతో దగ్గర అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ 2026లో ఎలా ఉంటుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే క్లారిటీ లవ్ అనేది ఉంటుంది. లోతైన భావోద్వేగం, పర్ఫెక్ట్ ఎమోషనల్ బాండింగ్ విత్ నో డిఫరెన్సెస్ అండ్ పర్ఫెక్ట్ క్లారిటీతో వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ 2026లో ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, స్వేచ్ఛ, శాంతి వీటి గురించి ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేదా వాళ్ళు ప్రేమించే వ్యక్తి కానివ్వండి, వాళ్ళతో ఒక సపోర్టివ్ రిలేషన్ ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు. అంటే వాళ్ళ ప్రేమలో ధనుసు రాశి వాళ్ళు ఒక సపోర్టు అవతల వాళ్ళ నుంచి కోరుకుంటారు. వాళ్ళ ప్రేమలో ధనుసు రాశి వాళ్ళు అవతల వాళ్ళ నుంచి ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు. వాళ్ళ ప్రేమలో ధనుసు రాశి వాళ్ళు అవతల వారి నుంచి ఒక పీస్, శాంతిని కోరుకుంటూ ఉంటారు. సరిహద్దులు, పరిమితులు ఇలాంటివన్నీ కూడా తొలగింపజేస్తారు. అంటే రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ప్రేమను 2026లో ధనుసు రాశి వాళ్ళు కోరుకుంటారు. అలాంటి ప్రేమను పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ట్రావెల్ సంబంధ, లాంగ్ డిస్టెన్స్ రొమాన్స్లు ఎక్కువగా ప్రాముఖ్యాన్ని పొందుతాయి. అంటే ధనుసు రాశి వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఆ ప్రయాణాల మధ్యలో వాళ్ళకి కావాల్సిన సోల్మేట్ను పొందగలుగుతారు.
లాంగ్ డిస్టెన్స్కి జర్నీస్ చేయడం ద్వారా అక్కడ రొమాంటిక్ థాట్స్ రావటం వల్ల వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని, సోల్మేట్ని ధనుసు రాశి వాళ్ళు కనుక్కోగలుగుతారు. అలాగే ఎక్సైట్మెంట్ అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళకు వస్తుంది. స్పాంటేనిటీ ద్వారా సోల్మేట్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. నవంబర్లో ఒక బోల్డ్ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సోల్మేట్ని కనుక్కొని నవంబర్లో ఆ సోల్మేట్కి సంబంధించిన ఒక బోల్డ్ నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్గా దానికి కనెక్ట్ అయిపోయే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. నవంబర్లో లవ్ లైఫ్లో ధనుసు రాశి వాళ్ళు తీసుకునే నిర్ణయం అనేది వాళ్ళ లైఫ్ని చాలా ఎక్సలెంట్గా మార్చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి 2026 లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే రొమాంటిక్ విషయాలన్నీ మకర రాశి వాళ్ళకి చాలా సీరియస్గా సాగుతాయి. ఫోకస్ అంతా కూడా ఫ్యూచర్ మీద బేస్ అయి ఉంటుంది. ఫ్యూచర్లో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని ప్లాన్ చేసుకొని మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ సాగుతూ ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, మనం ఒక సోల్మేట్ను వెతుక్కుంటే లేదా మనకు ఒక బాండింగ్ ఉంటే మన లవ్ లైఫ్ ఎలా ఉండాలంటే అది స్థిరంగా ఉండాలి, నమ్మకంతో ఉండాలి, పక్కా ప్లానింగ్తో ఉండాలనుకుంటారు. అంటే ఫ్యూచర్లో కూడా ఆ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వకూడదు, బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని అలాంటి సోల్మేట్ కోసం మకర రాశి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అందుబాటులో లేనటువంటి వాళ్ళందరినీ వదిలిపెడతారు. మీతో సంబంధాన్ని కొనసాగించలేని వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తారు. సగం సంవత్సరం గడిచాక మీకు కావలసినటువంటి మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లభిస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రథమార్థంలో సోల్మేట్ దొరకరు, ద్వితీయార్థంలోనే దొరుకుతారు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్లో ఎమోషనల్ బాండింగ్తో పాటు మెచ్యూర్డ్ బాండింగ్ కావాల్సిన సోల్మేట్ కోసం వెతుకుతారు. అలాంటి సోల్మేట్ ద్వితీయార్థంలో వస్తుంది కాబట్టి, లేదా ద్వితీయార్థంలో వస్తాడు కాబట్టి ద్వితీయార్థంలో మకర రాశి వాళ్ళకి ఒక మెచ్యూర్ రిలేషన్షిప్ లవ్ లైఫ్లో ఏర్పడుతుంది. ఈ మకర రాశి కప్పులు కూడా వాళ్ళ బంధాన్ని చాలా బలోపేతం చేసుకోగలుగుతారు. అలాగే అన్ని రకాలైన ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు. భావోద్వేగ సమస్యలన్నీ పరిష్కరించుకొని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని లాంగ్ టర్మ్లో అనేక సంవత్సరాల పాటు మెచ్యూర్డ్ లవ్ కొనసాగించాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి సోల్మేట్ని ద్వితీయార్థంలో పొందడానికి 2026లో మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, కుంభరాశి వాళ్ళు ప్రేమలో లెక్కలు చూసుకోవటం మానేస్తారు. నేను లవ్ చేయటం వల్ల వాళ్ళకేం ప్రయోజనం, నాకేం ప్రయోజనం, ఇలాంటి లెక్కలేవి చూసుకోరు. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎవరు తక్కువ ఖర్చు పెట్టారు, ఇలాంటి లెక్కలేవి చూసుకోరు. ఎవరికి ఈ లవ్ వల్ల ఎంత ప్రయోజనం, ఎవరికి ఎక్కువ ప్రయోజనం, ఎవరికి తక్కువ ప్రయోజనం, ఇలాంటివేవి చూసుకోరు. ఎమోషనల్ అయిపోతారు. అంటే ఎవరికి బెనిఫిట్ ఉంది అనే విషయం పక్కన పెట్టి కుంభరాశి వాళ్ళు ఎవరినైనా లవ్ చేస్తే 2026లో వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్లోకి వెళ్ళిపోతారు. అనూహ్యమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ హార్ట్ వరకు తీసుకుంటారు. కాబట్టి చాలా వరకు కుంభరాశి వాళ్ళకి లాంగ్ రన్లో ఉన్న ఫ్రెండ్షిప్లన్నీ కూడా లవ్గా మారే అవకాశం 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కనిపిస్తోంది. కాబట్టి దీర్ఘకాలిక స్నేహాలు ప్రేమగా మార్చుకోవటానికి కుంభరాశి వాళ్ళకి 2026లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ని కూడా కపుల్ చక్కగా సరిచేసుకోవటానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఇంతకుముందు వచ్చింది, చక్కగా సరి చేసుకుంటారు. వాళ్ళ లవ్ లైఫ్లో డెవలప్మెంట్ పొందుతారు. అలాగే అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది, అది కూడా చాలా డీపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కుంభరాశి వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ కపుల్ మధ్య పెరుగుతుంది. స్పిరిచువల్గా మనసును తాకే అంశాలు సంవత్సరం అంతా కూడా రిలేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఎమోషనల్ బాండింగ్తో పాటుగా స్పిరిచువల్ బాండింగ్ కూడా కుంభరాశి కపుల్కి ఈ 2026లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు లెక్కలు చూసుకోకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుని లవ్లో ఎమోషనల్ బాండింగ్తో, స్పిరిచువల్ బాండింగ్తో ముందుకు వెళ్ళటానికి 2026లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చివరగా మీనరాశి. మీనరాశి వాళ్ళకి 2026లో లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, 2026లో మనసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళతారు. మీనరాశి వాళ్ళు లవ్లో ఇది కరెక్ట్, ఇది రాంగు, ఇది కరెక్ట్, ఇది రాంగు అని లెక్కలు వేసుకొని రాంగ్ ఉన్నవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ లవ్లో ముందుకు వెళతారు. ఊహల్లో విహరించడం తగ్గిస్తారు.
ఇమాజినేషన్స్ అన్నీ తొలగిపోతాయి. ప్రాక్టికల్ లైఫ్లో నా లవ్ ఎంత వర్క్ అవుతుందని ఆలోచించటం మొదలు పెడతారు. నిజమైన ప్రేమకు విలువ ఇస్తారు. ఫ్యాంటసీసు, ఇమాజినేషన్స్ ఇలాంటివన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. వీళ్ళ జీవితంలోకి ఎగ్జాక్ట్గా వీళ్ళలాగా ప్రేమించే ఒక భాగస్వామి ఖచ్చితంగా 2026లో వస్తారు. వాళ్ళు కూడా వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. మెచ్యూర్డ్ మైండ్ కలిగి ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళ లవ్ లైఫ్ 2026లో ఎలా ఉంటుందంటే అది ఫ్యాంటసీతో ఉండదు, ఇమాజినేషన్తో ఉండదు, ఓన్లీ రియాలిటీతో ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్కి సింక్ అయ్యేలాగా ఉంటుంది. అలాంటి మెచ్యూరిటీ ఉన్న పార్ట్నర్సే మీనరాశి వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి 2026లో అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భావోద్వేగాలలో కూడా బ్యాలెన్స్ కలిగి ఉంటారు. ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ మీనరాశి కపుల్కి 2026లో బాగా ఉంటుంది. బంధాలను అవి మెరుగుపరుస్తాయి. కాబట్టే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళగలుగుతారు. దీర్ఘకాలిక కమిట్మెంట్లు పెట్టుకుంటారు. అంటే టెంపరరీ రిలేషన్స్ అనేవన్నీ తీసేస్తారు. మీనరాశి వాళ్ళు లవ్ లైఫ్ అంటే పర్మనెంట్ రిలేషన్, లాంగ్ రన్ కమిట్మెంట్ అనే దానికి 2026లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే 2026లో మీనరాశి వాళ్ళు లవ్లో వేరే లెవెల్ మెచ్యూరిటీ పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి 2026లో లవ్ లైఫ్ అనేది ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మకుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి, ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళైపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభకార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం. మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా, రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు, రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.